రాజ్యానికి బాహ్య శక్తుల నుంచి గాని, అంతర్గత శక్తుల నుంచి గాని ప్రమాదం ఏర్పడినప్పుడు, ఆ దుష్ట శక్తులతో వీరోచితంగా పోరాడి తన ప్రజలకు అండగా నిలిచేవాడే రాజు. రాజుల కాలం కాకపోయినా ఆ రాజనీతిని కొనసాగించడం పాలకుల కర్తవ్యం. దేశ విచ్ఛిన్నకర శక్తులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు దేశ భద్రతకు సవాల్ విసిరితే ఏ దేశాధినేత కూడా చూస్తూ ఊరుకోడు. మొన్నటికి మొన్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పెహల్గాంలో 26 మంది పౌరులను చంపేస్తే ప్రధాని మోదీ ఆగ్రహంతో రగిలిపోయారు. ఆపరేషన్ సింధూర్ ప్రకటించి శత్రు దేశాన్ని కకావికలం చేశారు. ప్రపంచ దేశాలను కూడా కదిలించారు. మోదీ మాత్రమే కాదు, దేశానికి ముప్పు ఏర్పడినప్పుడు ఏ దేశాధినేతైనా చేసే పని ఇదే. తమ దేశ పౌరుల మాన ప్రాణాల కోసం చుట్టూ ఉన్న శత్రు మూకలతో దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉంది ఓ చిన్న దేశం ఇజ్రాయెల్. యూదుల దేశానికి అధినేతగా ఎవరొచ్చినా వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ దేశ రక్షణే. 2023 అక్టోబర్ 7న హమాస్ టెర్రరిస్టులు తమ దేశంపై దాడి చేసి 132 మందిని బలి తీసుకుంటే ప్రత్యామ్నాయ దాడులతో నెతన్యాహు ఉగ్రవాద మూకల్ని పరుగులు పెట్టించాడు. హమాస్, హెజ్బుల్లా వంటి టెర్రర్ గ్రూపులను దాదాపు నామరూపాలు లేకుండా చేశాడు. ముఖ్య నాయకులందరినీ మట్టుబెట్టాడు. పొరుగున ఉన్న శత్రు దేశం ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేస్తుందని తెలిసి ఆపరేషన్ రైజింగ్ లయన్ సింహగర్జన చేశాడు. ఇలా తమ దేశాలకు ముప్పు వాటిల్లినప్పుడు ఎందరో దేశాధినేతలు సింహాలే గర్జించారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఓ దేశాధినేత్రి ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. సొంత ప్రజల్నే చిత్రహింసలకు గురి చేశారు. ఇందుకు గాను ఆమె చేపట్టిన ఆపరేషన్ పేరు ఎమర్జెన్సీ. ఇంతకీ ఎమర్జెన్సీ అంటే ఏమిటి? ఇందిరాగాంధీ దేశంలో ఎందుకోసం ఎమర్జెన్సీ విధించారు? ఆ చీకటి రోజులకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశం అనుభవించిన ఆ నరక యాత్రను గుర్తు చేసుకుందాం. పత్రికా స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛను హరించివేస్తే దాని పేరే ఎమర్జెన్సీ. చేయని నేరానికి చేతులకు సంకెళ్లు వేసి జైల్లో బంధిస్తే దాని పేరే ఎమర్జెన్సీ. నిరసన గళం వినిపించినందుకు చిత్రహింసలకు గురి చేస్తే దాని పేరే ఎమర్జెన్సీ. అవినీతిని కప్పిపుచ్చుకొని పీఠాన్ని కాపాడుకునేందుకు దేశాన్నే బలిపీఠంగా మార్చేస్తే దాని పేరే ఎమర్జెన్సీ. ఇప్పుడున్న జనరేషన్కు తెలియదు, కానీ ఆ చీకటి రోజుల గురించి ఓ 60-70 ఏళ్లు పైబడిన వారిని అడిగితే కథలుగా చెబుతారు. అది 1975 జూన్ 25 భారతదేశ చరిత్రలో అత్యంత చీకటి రోజు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన రోజు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఆ కాలంలో దేశంలో బలమైన నేత. ఆమె ముందు నిలబడి నోరెత్తాలన్నా నాటి కాంగ్రెస్ నేతలు కూడా గజగజా వణికిపోయేవారు. ఈ రేంజ్లో ఇందిరా పార్టీపై బలం పెంచుకున్నారు. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఆమె చెప్పిందే వేదం, ఆమె చేసేదే శాసనం. అప్పటికే కాంగ్రెస్ విధానాలు, ఇందిర నియంతృత్వ పోకడలకు ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ సమయంలోనూ ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ, రాజాభరణాల రద్దు వంటి కీలక నిర్ణయాలతో పాలన సాగిస్తున్నారు. ఇదే సమయంలో పాకిస్తాన్ యుద్ధం చేసి బంగ్లాదేశ్ను ప్రత్యేక దేశంగా ప్రకటించడంతో ఆమెకు రాజకీయ గర్వం ఓ రేంజ్లో పెరిగిపోయిందంటారు ఆనాటి నేతలు. ఈ నేపథ్యంలో 1971లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. పశ్చిమ బెంగాల్లో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దేశంలో ఇందిరాగాంధీ పాలనకు అడ్డు చెప్పేవారే కరువయ్యారు. అయితే కాలక్రమంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. నిరుద్యోగం, అవినీతి పెచ్చురిల్లిపోయింది. దీంతో దేశ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికసాగింది. దేశవ్యాప్తంగా నిరసనలు ఊపందుకున్నాయి. 1974లో రైల్వే సమ్మె, బీహార్లో జయప్రకాష్ నారాయణ ఉద్యమం దేశాన్ని కుదిపేశాయి. ఇందిరకు వ్యతిరేకంగా జనసంఘం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించింది. ఈ సమయంలోనే రాయ్బరేలీ నుంచి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ ఆమె ప్రత్యర్థి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని బెదిరింపులతో ఆమె గెలిచారని పిటిషన్లు పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిన్హా 1975 జూన్ 12న ఇందిర ఎన్నిక చెల్లదని, ఆమె ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని తీర్పు చెప్పారు. ఇందిరను దోషిగా తేల్చారు. అంతేకాదు ఆమె లోక్సభ సభ్యత్వం రద్దు చేయాలని, 6 సంవత్సరాల పాటు ఏ ఎన్నికలను పాల్గొనకుండా చేయాలని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇందిర మద్దతుదారులు ఈ తీర్పుకు వ్యతిరేకంగా సామూహిక ప్రదర్శనలు చేశారు. హైకోర్టు నిర్ణయాన్ని ఇందిర సుప్రీంలో సవాల్ చేశారు. జస్టిస్ అయ్యర్ 1975 జూన్ 24న హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఎంపీగా ఇందిర హక్కులను నిలిపివేయాలని సూచించారు. అయితే అప్పీలు పరిష్కారమయ్యే వరకు ఆమె ప్రధానిగా కొనసాగాలని ఆదేశించారు. ఈ సమయంలో ఇందిర తాను ఎంపిక చేసిన అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీని దేశంలో ఎమర్జెన్సీ విధించాల్సిందిగా అభ్యర్థించారు. 3 గంటల్లోగా అన్ని వార్తా సంస్థల విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అంతేకాదు
జేపీ వంటి ఎందరో రాజకీయ నాయకులను అరెస్టు చేశారు. ఇదంతా కేంద్ర మంత్రిమండలి ఆమోదం లేకుండానే జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 352, 356 ప్రయోగిస్తూ తనకు అసాధారణ అధికారాలను కల్పించుకొని పౌర హక్కులు, రాజకీయ వ్యతిరేకతపై భారీ అణచివేత ప్రారంభించారు ఇందిరాగాంధీ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 కింద అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చేత ఎమర్జెన్సీని విధింపచేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులతో ప్రధానికి డిక్రీ ద్వారా పాలించే అధికారం వచ్చింది. ఎన్నికలు రద్దు చేయడానికి, పౌర స్వేచ్ఛ నిలిపివేయడానికి వీలు కల్పించింది. ఈ పరిస్థితిలో ఎక్కువ భాగం ఇందిరాగాంధీ రాజకీయ ప్రత్యర్థులలో ఎక్కువ మందిని జైల్లో పెట్టారు. 1-2 కాదు, సుమారు 1,00,000 మందికి పైగా రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు, అసమ్మతివాదులను జైల్లో పెట్టారు. అంతేకాదు, ఏకంగా పత్రికా స్వేచ్ఛకే భంగం కలిగింది. పత్రికలు వచ్చే ప్రతి వార్త ఆనాడు సెన్సార్ అయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో ఇందిర కుమారుడు సంజయ్ గాంధీ వాసక్టమీ కుటుంబ నియంత్రణ అంటూ దేశవ్యాప్తంగా ఎంతో మంది మరణానికి కారకులయ్యారు. ఎమర్జెన్సీ టైంలో అరెస్ట్ అయిన వారిలో విజయరాజే సింధియా, జయప్రకాష్ నారాయణ్, ములాయం సింగ్ యాదవ్, రాజ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ వంటి నేతలున్నారు. కృపలాని, జార్జి ఫెర్నాండెస్, అనంతరామ్ జైస్వాల్, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, అరుణ్ జైట్లీ కూడా అరెస్ట్ అయ్యారు. జై కిషన్ గుప్తా, సత్యేంద్ర నారాయణ సిన్హా, జైపూర్ రాణి గాయత్రీదేవి వంటి వారు జైల్లో ఉండాల్సి వచ్చింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, జమాత్-ఇ-ఇస్లామీ వంటి సంస్థలు కొన్ని రాజకీయ పార్టీలను నిషేధించారు. సిపిఎం నాయకులు అచ్యుతానందన్, జ్యోతి బసులను వారి పార్టీతో సంబంధం ఉన్న అనేక మంది ఇతరులతో పాటు అరెస్టు చేశారు. అత్యవసర పరిస్థితి ప్రకటన, రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా విభేదించిన కొందరు కాంగ్రెస్ నాయకులు మోహన్ దారియా, చంద్రశేఖర్ వంటి వారు తమ ప్రభుత్వ, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. దేశంలో దాదాపు 2 ఏళ్ల పాటు ఎమర్జెన్సీ పాలన సాగింది. ఎమర్జెన్సీ కొనసాగుతున్న క్రమంలోనే 1977 జనవరి 18న ఇందిరాగాంధీ మార్చి నెలలో ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎందరో ప్రతిపక్ష నేతలను విడుదల చేశారు. ఈ ఎన్నికలు 1977 మార్చి 16 నుంచి 20 వరకు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇందిర అధికార దాహానికి భారత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే బుద్ధి చెప్పారు. దీంతో 1977 మార్చి 21న ఎమర్జెన్సీకి తెరపడింది. ఆ ఎన్నికల్లో జనతా పార్టీ ఏకంగా 298 సీట్లు సాధించి విజయదుందుభి మోగించింది. కాంగ్రెస్ కేవలం 154 సీట్లకు పరిమితమైంది. ఇందిర సైతం తన ప్రత్యర్థి రాజ్ నారాయణపై రాయ్బరేలీలో ఓటమి పాలయ్యారు. ఇక జనతా పార్టీ మిత్రపక్షాలు మరో 47 సాధించడంతో తొలిసారిగా కాంగ్రెసేతర ప్రధానిగా మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ చీకటి రోజులు పూర్తిగా తొలగిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.